పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక మొదలు కోతలు కుదింపులు మొదలయ్యాయా? ఇప్పటికే 460 మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు, మరింత మంది ఉద్యోగులు వీఆర్ఎస్ బాట పట్టే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ బాట పట్టారు. ఇప్పటికే 460 మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు దాఖలు చేసుకున్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉండడంతో మరికొంతమంది ఉద్యోగులు వీఆర్ఎస్కు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్కు 11,444 కోట్లు కేటాయించామని, తద్వారా ప్రైవేటీకరణ ఆగుతుందని చెప్తున్నారు. అయితే వీఆర్ఎస్ పథకాన్ని అమలు చేయడంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దాదాపు 7 ఏళ్లుగా పోస్టులు భర్తీ కాక దాదాపు 7 నుంచి 8,000 ఎగ్జిక్యూటివ్, 4 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 1,218 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో ఆ 1,218 పోస్టులు ఖాళీ కానున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు పోస్టులు భర్తీ జరగలేదు. దీంతో 2018 నాటికి ఉద్యోగులు దాదాపుగా 16,000 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12,332కు తగ్గింది. వీఆర్ఎస్ వల్ల ఆ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. 2026 జనవరి తర్వాత కూడా సర్వీస్ ఉన్న ఉద్యోగులకు వీఆర్ఎస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన వీఆర్ఎస్కు దాఖలు చేసే ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. ఇప్పటివరకు 12,332 మంది ఉద్యోగుల్లో 2,950 ఎగ్జిక్యూటివ్, 9,382 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో గత 4 రోజుల్లో 460 మంది వీఆర్ఎస్కు దాఖలు చేసుకున్నారు. వీరిలో 208 మంది ఎగ్జిక్యూటివ్, 252 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ వీఆర్ఎస్ పథకానికి 500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని వైజాగ్ స్టీల్ యాజమాన్యం చెప్తుంది. ఈ వీఆర్ఎస్ పథకంతో ఉద్యోగుల తగ్గుదలకు కారణమవుతుంది. ఇప్పటికే భర్తీ కాని భారీ స్థాయిలో ఖాళీలు, మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులు రెన్యువల్ చేయకపోవడంతో ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే 4,000 మంది కాంట్రాక్టు కార్మికుల్లో 800 మందికి రెన్యువల్ చేయలేదు. దీంతో వారు పనిలో లేరు. ఇలా సిబ్బంది కొరత ఏర్పడితే స్టీల్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం 2 ఫర్నేసుల ద్వారా మాత్రమే స్టీల్ ఉత్పత్తి చేస్తున్నారు. 3వ ఫర్నేస్ ఆగస్టు నాటికి అందుబాటులో వస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తున్నారు. అయితే 3 ఫర్నేసుల ఉత్పత్తిలో పాల్గొనాలంటే ఎక్కువ మంది ఉద్యోగుల సిబ్బంది అవసరమవుతాయి. ప్రస్తుతం రోజుకు 2 ఫర్నేసులు 15,000 టన్నుల స్టీలును ఉత్పత్తి చేస్తున్నాయి. వాస్తవానికి 2 ఫర్నేసుల సామర్థ్యం రోజుకు 14,000 టన్నుల స్టీలు ఉత్పత్తి మాత్రమే. కానీ ఉద్యోగులు, కార్మికుల కష్టంతో అదనంగా మరో 1,000 టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతుందని కార్మిక సంఘ నేత ప్రసాద్ తెలిపారు. లీవ్ అండ్ క్యాష్మెంట్, ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, ఎల్టీఏలు నిలిపివేయడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అధికారులు 6% ఫరస్ తొలగించగా కార్మికులకు హెచ్ఆర్ఏ నిలిపివేశారు. ఒక్కో కోటల నివాసాలకు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇంత ఆర్థిక భారం వేసినప్పటికీ జీతమైనా సరిగ్గా వస్తుందంటే అది లేదు. గత 4 నెలలుగా యాజమాన్యం ఉద్యోగులకు 250% జీతం పెండింగ్లో పెట్టింది. పీఎఫ్ ట్రస్ట్, ఎస్ఏబీఎఫ్ ట్రస్ట్, థ్రిఫ్ట్ సొసైటీలో సుమారు 1,000 కోట్లు బకాయి పడింది. మరోవైపు ఏడాది నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ సక్రమంగా చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో భయం, అభద్రతా భావం పెరిగింది. దీంతో వీఆర్ఎస్కు దాఖలు చేసుకున్న వారి సంఖ్య పెరుగుతుంది. అయితే మొదటి 2 రోజులు దాఖలు చేసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే పునరుద్ధరణ ప్యాకేజీ 11,444 కోట్లు ప్రకటించిన తర్వాత కొద్దిమేర తగ్గింది. అంతే తప్ప వీఆర్ఎస్కు దాఖలు చేసుకునే వారు మాత్రం ఆగడం లేదు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 11,444 కోట్లను ఎలా ఖర్చు చేస్తారనే దానిపై ఉద్యోగుల్లో, కార్మికులు అనేక సందేహాలున్నాయి. ఇప్పటికే ఎన్ఎండీసీకి 1,500 ఎకరాలను కుదవపెట్టడంతో వచ్చిన సుమారు 2,250 కోట్లు, స్టీల్ ప్లాంట్ భూమి అమ్మగా వచ్చిన 260 కోట్లను యాజమాన్యం ఏం చేసిందో, ఎలా ఖర్చు చేసిందో అర్థం కావడం లేదని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 11,444 కోట్లు కూడా అలాగే దేనికి పడితే దానికి ఖర్చు చేస్తే దానివల్ల స్టీల్ ప్లాంట్కు ఉపయోగం ఏమీ ఉండదని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11,444 కోట్లు ఉపశమనం మాత్రమేనని, అంతే తప్ప ఇది పరిష్కారం కాదని సిఐటియు నేత సిహెచ్ నరసింహరావు పేర్కొన్నారు. తాము మొదటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఆ 2 జరగకుండా ఇంకా ఏది జరిగినా అది శాశ్వత పరిష్కారం కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ 2 అంశాలపై మౌనం దాల్చుతున్నాయి. పైగా ఉద్యోగుల కొరత సృష్టించేందుకు వీఆర్ఎస్ పెట్టారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలనుకుంటే వీఆర్ఎస్ను ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.